అందరికీ నమస్కారం. నా పేరు మింగా కిరణ్ కుమార్, బాలానగర్ మండల అధ్యక్షుల్ని. ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీ కర్ణం సుభాషిణి గారి ఆధ్వర్యంలో 11వ డివిజన్ రాయప్ మాలాల్లో ఈరోజు ఈ యొక్క అహల్యాబాయ్ హోల్కర్ గారి త్రిశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మన హిందూ ధర్మం కోసం ఒక ఛత్రపతి శివాజీ కానీ, ఆయన బాలగంగాధర తిలక్ కానీ, ఇట్లా హిందూ ధర్మం కోసం ఎవరైతే పాటుపడ్డారో, హిందూ ధర్మం కోసం పురుషులే కాదు, హిందూ ధర్మం కోసం పాటుపడిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు. మన దేశం మీద దండయాత్ర జరిగి ఎన్నో గుళ్ళు నాశనం చేసిన వాళ్ళ 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 క్రూరత్వానికి బలైన మన దేవాలయాలన్నీ పునర్నిర్మాణం చేసుకుంటూ తను ఒక సాధారణ మహిళ, తన సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ తను ఈరోజు దేశం గర్వించదగ్గ అంతగా ఈరోజు మనం చెప్పుకునే తగ్గట్టుగా ఆమె ఆ రోజు వ్యవహరించుకుంది. కాబట్టి మనం ఈరోజు ఆమె గురించి చెప్పుకోగలుగుతున్నాం. ఆమె గురించి 10 మంది ప్రజలకు ఈ దేశం మొత్తం తెలియాలనే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. దాంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి మహిళలో యొక్క హిందుత్వం అనేది బయటకు రావాలి. ఆ యొక్క హిందుత్వం హిందుత్వం ఉన్నన్ని రోజులు మన దేశం బాగుంటుంది. అందువల్ల అది ఒక కారణంగానే హిందూ, ముస్లిము, క్రిస్టియన్లు అయినా సరేను మన హిందూ ధర్మాన్ని గౌరవించుతూ, మన హిందూ ధర్మాన్ని 10 మందికి తెలుపుతూ వాళ్ళు గౌరవింపబరిచేటట్టు చేసే ఉద్దేశంలోనే ఇది భాగంగా ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆమె యొక్క సాధారణ మహిళ అయినా సరే ఈరోజు గుళ్ళు కట్టించారు. ఆమె యొక్క త్యాగాన్ని బలంగా చూసి ఒక రాకుమారు యువరాజు గారు ఆమెను పెళ్ళాడడం జరిగింది. ఆమె పెళ్ళాడిన తర్వాత ఒక రాజ్యానికి రాణి అయినా సరే ఆమె యొక్క సాధారణ మహిళగా ఆ యొక్క రాజ్యానికే కాదు, చుట్టుపక్కల ఊర్లలో ఉన్న గుళ్ళన్నిటికీ ఆమె డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నది. అందువల్ల ఆమె యొక్క త్యాగానికి, ఆమె యొక్క ఆలోచనకి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఒక గుర్తింపుగా ఆమెని ఎన్నో సంవత్సరాల నుంచి ఆమెని మన పాఠ్యపుస్తకాల్లో లేకుండా చేసిన కుహాన వ్యక్తులు ఉన్నారు. ఆ యొక్క పాఠ్యపుస్తకాల్లో లేని చరిత్రని ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క మోటివేషన్తో ఈ యొక్క కార్యక్రమం పల్లెలో వాడవాడలో మహిళలకు తెలియపరచడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్క మహిళ హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ, హిందూ ధర్మం గురించి 10 మందికి తెలియపరుస్తూ, ఆ ధర్మంలో ఉన్న సూత్రాలని ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి నేర్పించి రాబో తరాల్లో కూడా హిందూ ధర్మం అనేది ఒక బలంగా ఏర్పడేటట్టు చేయాలన్న ఒక మంచి ఉద్దేశ కార్యక్రమమే ఇది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఈరోజు జయప్రదం చేయడానికి వచ్చిన మహిళలు దగ్గర ఒక 30 నుంచి 50 చిలుకు దాకా ఉన్నారు. అందువల్ల ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతం చేయవలసిందిగా ప్రజలను కోరుతూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయదలిచిన మా యొక్క సేవాభారతి అనుషమ్మ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆమె యొక్క ఆధ్వర్యంలో బడికి పోయే పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలి, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ తెలివితేటలు పెంచుకోవాలన్న ఒక క్రమంలో వాళ్ళు ఇక్కడ ఆమె ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తుంటారు. వాళ్ళకు వచ్చే హోంవర్క్లు కూడా ఆమె ఇక్కడ వాళ్ళ దగ్గరుండి నేర్పిస్తూ వాళ్ళ యొక్క విద్యాద్భుతి ఇంకొద్దిగా మెరుగుపరిచేలాగా తీర్చిదిద్దుతూ ఉంటారు. అందువల్ల ఆమె అనుషమ్మ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ముందు ఎన్నో జరుగుతాయని కూడా మేము సెలవు తీసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.